అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి, ప్రతి ఒక్కళ్ళకి మన వైఎస్ఆర్సిపి ఎమ్మెల్సీ కొత్తగా ఎమ్మెల్సీ పదవి చేస్తున్న బొత్స సత్యనారాయణ గారు, మరి వైఎస్ఆర్సిపి పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సరే పాపం అచ్యుతాపురం వెళ్ళి మరి అనకాపల్లి అచ్యుతాపురంలో మృతులను పరామర్శించి ఇచ్చారు కదా. వాళ్ళిద్దరు పరామర్శించి మృతులకు 5 లక్షలు, గాయపడిన వారికి 1,00,000 రూపాయలు అంటారు. మరి మృతులకు 5 లక్షలు, గాయపడిన వారికి 1,00,000 రూపాయలు ఏంటి? మీ రోజు కూడా రాష్ట్ర ప్రజల దగ్గర పన్నుల రూపంలో వసూలు చేసిన డబ్బులే కదా. మీరు 5 సంవత్సరాలు పరిపాలన చేశారా లేదా? మీరు 5 లక్షలు, 1,00,000 రూపాయలు ఏంటి? మళ్ళీ అధికారంలో ఉన్న పార్టీ ఏమో 1 కోటి రూపాయలు. ఇది ఎక్కడ న్యాయం? ఒక్కసారి ఆలోచించండి. మీరు 5 సంవత్సరాలు పరిపాలన చేసి రాష్ట్ర ప్రజల దగ్గర పన్నుల రూపంలో వసూలు చేసే డబ్బే మీరు కొంచెం ఇవ్వచ్చు కదా. మీ సొమ్ము అయితేనేమో 5 లక్షలు, ప్రభుత్వం సొమ్ము అయితే 1 కోటి రూపాయలు. ఎక్కడ న్యాయం అయ్యా బొత్స సత్యనారాయణ గారు? కొంచెం తెలిసేటట్టుగా మాట్లాడండి. రాష్ట్ర ప్రజలు కొంచెం నిచ్చుకునేటట్టుగా. ప్రతి ఒక్క చోట కూడా మీరు ఏం చేసింది కూడా లేదు, ప్రజల దగ్గర మాత్రం తీసుకోగలిగారు. ఒక్కసారి ఆలోచించుకోండి హాస్పిటల్ పరిస్థితి గురించి, వాళ్ళ గురించి. వాళ్ళ మృతులై కుటుంబాలే చనిపోయి చాలా ఘోరంగా ఉంటే గాయపడిన వారికి 1,00,000 రూపాయలు, హాస్పిటల్ ఉన్న వారికి 5 లక్షలు అంటారు. ఇది ఎక్కడ న్యాయం? ఒక్కసారి చెప్పండి అని తెలియజేస్తూ, మీరు అలా మాట్లాడడం మంచిది కూడా కాదు. మళ్ళీ పరామర్శించి ఆలోచించుకొని చేయవలసిందిగా. మరి 5 లక్షలు, 1,00,000 రూపాయలు అనేది కొంచెం ఎంతో విధంగా ఉంటుంది. మరి 1,00,000 రూపాయలు అన్నదాన్ని చేతట్టుగా చూడవలసిందిగా ప్రతి ఒక్కళ్ళు కూడా. సరే చాలా మంచిది. మరి ఎంతవరకు అనేది ఇంకా తెలుసుద్ది కదా. మీరు పెట్టిన వరకన్నా త్వరలో వాళ్లకు అందించవలసిందిగా కోర్సు బొత్స సత్యనారాయణ గారికి, మీ ప్రతిపక్షంలో ఉన్న పార్టీ అధినేతకి, ప్రతిపక్షంలో లేని పార్టీ అధినేతకి, వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, వాళ్ళకు త్వరలో పాపం అందించవలసిందిగా, మృతులకి కొంచెం పాపం వాళ్ళకు అందించవలసిందిగా వాళ్ళకు సంతాపం కూడా ప్రకటించారంట. ఇంకా చాలా మంచిది. చాలా వరకు కూడా సంతోషపడతారు. వాళ్ళకు అందించవలసిన కోర్సు రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి, ప్రతి ఒక్కళ్ళకి, అక్కడ అచ్యుతాపురం ప్రజలకి, ఈ అనకాపల్లి జిల్లా ప్రజలకి, ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ కోరుచున్నాను.